బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 5గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా బెల్గర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుమ్మా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో మొత్తం 5గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్నట్టు సమాచారంతో పోలీసులు అక్కడ కూంబింగ్ మొదలుపెట్టారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అక్కడ గాలింపు చర్యలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోయారు మావోయిస్టులు. రాయ్గఢ్ ఏరియా కమిటీ సభ్యుడు బారీ అలియాస్ రాకేష్, మరొకరు అమృత్గా గుర్తించారు. ఈ స్థలంలో ఇప్పటికే భారీగా ఆయుధాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ తల మీద 22 లక్షల నగదు బహుమతి ఉంది, రివార్డు ఉంది. అలాగే అమృత్కి 1.65 లక్షల రివార్డు ఉన్నట్లుగా అధికారులు ప్రకటిస్తున్నారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం తెలుసుకుందాం. అక్కడ ఇంకా ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఘటనా స్థలికి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి, ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. రవినాయక్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవినాయక్, ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? ఎస్ నందు, ఈరోజు ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఒరిస్సాలో జరిగిన ఎన్కౌంటర్ సంచలనంగా మారింది. ఈ ఎన్కౌంటర్లో భారీ స్థాయిలో ఆయుధాలతో పాటు కొంతమంది మావోయిస్టు పార్టీ నాయకుల బాడీలను కూడా పోలీసులు రికవరీ చేసినట్టు తెలిసింది. ఇందులో ఓఎస్జీకి సంబంధించిన ఆపరేషన్ స్పెషల్ టీంకు సంబంధించి పోలీసులు దీంట్లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అయితే మనం ఒకసారి పూర్తి వివరాల్లో కనుక వెళ్తే ఒరిస్సా కాంధమాల్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ హోరాహోరీగా కొనసాగిన పరిస్థితి. దాదాపుగా 3 గంటల పాటు భీకరంగా ఇరు పక్షాల మధ్య ఫైరింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంలో రాత్రిపూటలో పక్కా సమాచారం, నిఘా వర్గాల సమాచారం మేరకు ఆ కాంధమాల్ జిల్లా ఏజెన్సీలో ఇటు ప్రధానంగా గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు ఇటు ఛత్తీస్గఢ్, అటు ఒరిస్సా సరిహద్దులో ఇది ఉంటుంది. ఈ కాంధమాల్ జిల్లా ఒరిస్సా రాష్ట్రం కింద వస్తుంది. అయితే ఘటనా స్థలంలో నుండి భారీ ఆయుధాలు, అదేవిధంగా 3 మావోయిస్టుల మృతదేహాలను కూడా తీసుకున్నట్టుగా, అంటే రికవరీ చేసినట్టు తెలిసింది. ఇందులో మృతుల్లో ఏసీఎం క్యాడర్కు సంబంధించి రాకేష్ తో పాటు రాయ్గఢ్ ప్లాటూన్ కమాండర్ తో పాటు దళ సభ్యుడు కూడా కొంతమంది ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ ఎన్కౌంటర్ లో ఇంకా సంఖ్య పెరిగే, ఆ మృతి చెందిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు బెల్దర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. ఈ ఎన్కౌంటర్ అంశంలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ అంశం తెలిసిందే. ఈ కగార్ అంశంలో కేంద్ర ప్రభుత్వం స్పీడ్ పెంచిన పరిస్థితి. స్పీడ్ పెంచుతూ ఎక్కడైతే రాష్ట్రాల్లో ఉన్న అంశాలు రాష్ట్రాలపై కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి కనబడింది. వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితి తెలిసిందే. అయితే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ ఆ స్టేట్ లోనే సంచలనంగా మారిన పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ రవినాయక్. డీటెయిల్స్ అందిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి. ఇంకా ఎక్కువ మంది మృతి చెంది ఉండొచ్చు ఈ ఎన్కౌంటర్లు అంటూ తెలుస్తుంది. ఇప్పటికీ 5గురికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. అందులో 2 కీలకమైనటువంటి మావోయిస్ట్ నాయకులుగా గుర్తించారు. మరింత మంది మృతి చెంది ఉండొచ్చు. వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మనందరికీ తెలిసిందే, ఆపరేషన్ కగార్ చాలా ఉధృతంగా కొనసాగుతుంది. 2026 మార్చి చివరికల్లా ఆపరేషన్ కగార్తో పూర్తి స్థాయిలో మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్రం శపథం చేయడాన్ని మనం చూసాం. మావోయిస్టుల మధ్యలో లెటర్స్ కూడా రాశారు. ఫిబ్రవరి 15 వరకు కూంబింగ్ ఆపేయండి, ఈలోపు మేము నిర్ణయం తీసుకుంటాం, మేము లొంగిపోతాం, చర్చలు జరపడానికి మాకు కొంత సమయం కావాలని చెప్పేసి మావోయిస్టులు కోరారు. అయినా సరే కేంద్రం ఈ విషయంలో కనీసం ప్రతిస్పందించని పరిస్థితి కనిపిస్తోంది. అయితే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవాలి, లేదంటే ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవాలి. మరొక ఆప్షన్ లేదు. చర్చలు జరపడానికి కానీ లేకపోతే డిమాండ్స్ పెట్టడానికి కానీ అవకాశం లేని పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది మావోయిస్టు పార్టీ పూర్తిగా చెల్లా చెదురైపోయినటువంటి పరిస్థితి. కీలకమైన నాయకులు చాలామంది లొంగిపోవడం, ప్రాణాలు కోల్పోవడం,
అలాగే చాలామంది ప్రజా జీవితంలోకి వచ్చేస్తున్నారు, పూర్తిగా సమాజంలోకి వచ్చేస్తున్నారు. లొంగిపోకుండా కొంత సమయం తీసుకోవడానికి ఈ ప్రణాళిక కొంతమంది అమలు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. గతంలో మనం చూసాం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలామంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే చాలామంది లొంగిపోతే ఒకవేళ రికార్డ్స్లోకి వచ్చేస్తాం, పూర్తిగా మన మీద నిఘా ఉంటుంది అన్న ఉద్దేశంతో, అలాగని ఈ ఉద్యమాన్ని వదిలేసే ఉద్దేశం లేకపోవడంతో ఇంత భారీ ఎత్తున ఉధృతంగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ని తట్టుకొని నిలబడడం కూడా కష్టంగా మారిన సమయంలో చాలామంది అబ్స్కాండ్ అవుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజల్లోకి వస్తున్నారు, ఏదో ఒక పని చేసుకుంటూ కూలీ నాలి చేసుకుని బ్రతికి ఏదో ఒక సమయం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరిని వెంటాడి వేటాడుతున్నాయి కేంద్ర బలగాలు. ఈ సమయంలో ఇక ఎన్ని రోజులు మావోయిస్టు పార్టీ అసలు ఉనికిలో ఉంటుందనేది కూడా చెప్పడం కష్టంగా మారినటువంటి పరిస్థితి. డిస్కషన్స్కి అవకాశం లేదు, చర్చలకు అవకాశం లేదు. అయితే ఎదురు కాల్పులు, లేదంటే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవాల్సింది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని వందల మంది మావోయిస్టులు లొంగిపోయారు, కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది మాత్రం ఇప్పటికీ కూడా ఖచ్చితంగా ఉద్యమాన్ని కొనసాగించి తీరుతామంటున్నారు. కానీ వరుస పెట్టి కీలకమైనటువంటి మావోయిస్ట్ నాయకులందరినీ ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జరిగినటువంటి ఘటన, ఈ ఒడిశాలో జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి, కంధమాల్ అనే జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇప్పటికైతే 5 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య ఇంకొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా బెల్గర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గుమ్మ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మొత్తం 5 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇందులో బారీ అలియాస్ రాకేష్ ఉన్నారు, మరొకరు అమృత్గా గుర్తించినట్లుగా తెలుస్తోంది. మరొక 3కి సంబంధించి డీటెయిల్స్ రావాల్సి ఉంది. బారీ తల మీద 22 లక్షల రివార్డు ఉంది, అలాగే అమృత్ తల మీద 1.65 లక్షల రివార్డు ఉన్నట్లుగా ఇప్పటికే తెలుస్తోంది. సో ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది RTV అంశానికి సంబంధించి. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.